పల్నాడు జిల్లా ఐసిఐసిఐ బ్యాంక్ స్కామ్లో బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటివరకు 61 మంది ఖాతాదారులు తమ సొమ్ము పోగొట్టుకున్నట్టుగా ఆధారాలతో సహా బ్యాంక్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బ్యాంకులో స్కామ్ సమాచారం తెలుసుకుని మరికొంతమంది బాధితులు తరలివస్తున్నారు. దూర ప్రాంతాల్లో ఉన్న ఖాతాదారులు రేపటికి చిలకలూరిపేటకు చేరుకునే అవకాశం ఉంది. దీంతో బాధితుల సంఖ్య మరింతగా పెరగనుందని తెలుస్తోంది. ఇప్పటివరకు బాధితులు చెప్పిన లెక్క ప్రకారం 25 కోట్ల రూపాయలకు పైగా నష్టపోయినట్టు తెలుస్తోంది. జరిగిన స్కామ్పై పోలీసులకు వివరణ ఇచ్చేందుకు ముంబై నుంచి చిలకలూరిపేటకు చేరుకున్నారు ఐసిఐసిఐ ముఖ్య అధికారులు. మొత్తం బాధితుల సంఖ్య తేలితే ప్రత్యేక దర్యాప్తునకు ఆదేశించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్రాంచ్లో స్కామ్, పోలీసుల దర్యాప్తునకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. మాంగళ్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్కా. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్. ఈ ఆఫర్ అక్టోబర్ 1 నుండి 11 వరకు మాత్రమే. మాంగళ్య షాపింగ్ మాల్, తెలంగాణ. చిలకలూరిపేట ఐసిఐసిఐ బ్యాంక్ లో జరిగినటువంటి స్కామ్ ఇప్పుడు పెద్ద వివాదంగా మారబోతోంది. ఈ బ్యాంకులో సంబంధించినటువంటి 2 ఉద్యోగులు మరికొంతమంది ఉద్యోగులతో కలిసి కోట్ల రూపాయల స్కామ్ అయితే చేశారు. అయితే ఈ స్కామ్కి సంబంధించినటువంటి బాధితుల సంఖ్య అయితే రోజు రోజుకి పెరుగుతున్నటువంటి పరిస్థితి. ఇప్పటికే 61 మంది బ్యాంకు అధికారులకు బాధితులు వచ్చి, ఖాతాదారులు వచ్చి తమ గోడును వెలబోసుకున్నారు. ఆధారాలతో సహా ఎన్ని కోట్లు నష్టపోయామో, ఎన్ని కోట్లు బ్యాంకులో పెట్టిన డబ్బు మాయమైందో ఆ బ్యాంక్ అధికారులకు చెప్పారు. అయితే ఈ కేసుకు సంబంధించి వివరణ ఇచ్చేందుకు ముంబై నుంచి ఐసిఐసిఐ అధికారులు కూడా ఇక్కడ చిలకలూరిపేట ప్రాంతానికి రావడం జరిగింది. నిన్న పల్నాడు జిల్లా ఎస్పీని కూడా కలవడం జరిగింది. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేస్తారా, లేదంటే బ్యాంక్ అధికారులు ఇచ్చినటువంటి ఆధారంగా ఏదైతే సమాచారం ఉంటుందో, ఖాతాదారులు ఇచ్చినటువంటి సమాచారం, ఎన్ని కోట్ల రూపాయలు మిస్యూజ్ అయిందనేటువంటి సమాచారం నేపథ్యంలో పోలీసుల దగ్గర కేసు పెడతారా, లేదా ఆ తర్వాత ఈ కేసును ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేస్తారా అనేటువంటి సందిగ్ధత అయితే కొనసాగుతోంది. ప్రస్తుతం మనకు అందుతున్న సమాచారం ప్రకారం ఒక 2 కోట్ల రూపాయలు పైన ఇలాంటి స్కాములు కానీ జరిగితే ఆర్బీఐ గైడ్ లైన్స్ ప్రకారం ఇతరత్ర భవిష్యత్తులో ఇబ్బందులు రాకుండా ప్రత్యేక బృందాలతోనే దర్యాప్తు చేయిస్తారు. అది సిబిసిఐడికి ఇస్తారా, లేదంటే మరొక పేరు దానికి పెడతారా అనేటువంటి సందిగ్ధత కూడా కొనసాగుతుంది. అయితే పెరుగుతున్నటువంటి బాధితుల సంఖ్య, అంటే ఇప్పటికే 61 మంది దాదాపు 25 కోట్ల పైగా ఆధారాలు చూపించారు. ఇంకా తేలాల్సినటువంటి లెక్కలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఇతర రాష్ట్రాల్లో ఉద్యోగాలు చేసే కొంతమంది ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వాళ్ళు ఉన్నారు. అదేవిధంగా గోల్డ్ లోన్లు తాకట్టు పెట్టి విదేశాలకు వెళ్లిన వాళ్ళు ఉన్నారు, చదువుల నిమిత్తం కానీ లేదంటే ఇతరత్రా కానీ. అదేవిధంగా విదేశాల్లో ఉండి ఫిక్స్డ్ డిపాజిట్లు చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. ఈ మొత్తం వ్యవహారం తేలటానికి అంటే కొంత సమయం పట్టిద్ది అనేది ఇప్పటికే అధికారులు, బ్యాంక్ అధికారులు చెప్తున్న నేపథ్యంలో బాధితులు కూడా దూర ప్రాంతాల నుంచి చిలకలూరిపేటకు చేరుకోబోతా ఉన్నారు. రేపు మరికొంతమంది బాధితులు బ్యాంక్ అధికారులకు తమ గోడు చెప్పేటువంటి అవకాశం కూడా ఉంది, ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఉంది. బ్యాంక్ అధికారుల నుంచి స్పష్టమైన ఫిర్యాదు వస్తే ఆ తర్వాత పోలీస్ దర్యాప్తు ఎలా కొనసాగించాలనేది చూస్తామనేది ఇప్పటికే పల్నాడు జిల్లా ఎస్పీ చెప్తా ఉన్నారు. అదేవిధంగా నరసరావుపేట డిఎస్పీ చెప్తా ఉన్నారు. ఈ నేపథ్యంలో చిలకలూరిపేట బ్యాంకు ఖాతాదారులు ఎవరైతే ఉన్నారో, బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఎప్పటిలోగా న్యాయం జరుగుతున్నటువంటి సందిగ్ధం అయితే ఉంది. ఇటు ప్రభుత్వం ప్రత్యేక బృందంతో దర్యాప్తు చేయించి వీలైనంత వరకు బాధితుల్ని, ఖాతాదారుల్ని ఆదుకోవాలనేటువంటి డిమాండ్ అయితే వస్తుంది. కెమెరా పర్సన్ నాగరాజ్తో కృష్ణ, ఎన్టీవీ, గుంటూరు.